మన పురాణాలు చరిత్రలన్నీ మనిషి తాలూకా భయాలు అభిరుచులు అలవాట్లు ఏ విధంగా మారాయో మనకు తెలియజేస్తూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా 36,000 సంవత్సరాల క్రితం మనిషి వేసిన బొమ్మలను కళాకృతులను చూసారా? అయితే ఈ షోవేలోని కళాకృతులు మానవ తరంలోనే తొలి కళాకృతులుగా గుర్తింపబడ్డాయి. 1994 సంవత్సరంలో జీన్ మరీ షోవే అనే ఒక అన్వేషకుడు యాక్సిడెంటల్లీ ఈ గుహనైతే కనుక్కోవడం జరిగింది. తర్వాత పరిశోధకులు 1000కి పైగా గుహ చిత్రాలు, వేలిముద్రలు, కొన్ని కళాకృతులను ఈ గుహలో కనుక్కోవడం జరిగింది. అయితే ఇవి సుమారుగా 32,000 సంవత్సరాల నుండి 36,000 సంవత్సరాల క్రితం గీసినవిగా గుర్తించడం జరిగింది. అయితే ఇందులో ఎటువంటి చిత్రాలను గుర్తించడం జరిగిందంటే మొమోస్, గుర్రాలు, ఏనుగులు, రైనోస్, ఎలుగుబంట్లు, కుందేళ్లు ఇటువంటి చిత్రాలను అయితే గుర్తించడం జరిగింది. ఇంత అరుదైన చిత్రాలను గీసినటువంటి మనిషి తాలూకు మేధాశక్తి 36,000 సంవత్సరాల కిందట కూడా ఎంత బాగా అభివృద్ధి చెందిందో అనే దానికి ఈ చిత్రాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ గుహ చిత్రాలను కలుషితం కాకుండా ఉండేందుకు సందర్శకులను అయితే గుహలోకి అనుమతించడం అయితే జరగట్లేదు. దీనికి గాను 2015 సంవత్సరంలో ఫ్రాన్స్ ప్రభుత్వం కార్నవే డి పాంట్ డి ఆర్క్ అనే ఒక నకిలీ గుహను యాజ్ ఇట్ ఈజ్ ఈ గుహలాగే ఒక నకిలీ గుహను నకిలీ ఫొటోస్ అయితే సృష్టించి అందులోకి సందర్శకులను అయితే అలౌ చేయడం అయితే జరుగుతుంది. 2014లో హెరిటేజ్ యునెస్కో వరల్డ్ సైట్ గా గుర్తింపు పొందినటువంటి ఈ గుహ మానవ చరిత్రలో గొప్ప మలుపునైతే తీసుకురావడం జరిగింది. ఇది 36,000 సంవత్సరాల క్రిందట కూడా మనుషుల తాలూకా కళాత్మక భావన ఎంత బాగా ఉండేదో అనే తెలియజేయడానికి నిదర్శనం. ఇవి కనిపెట్టిన తరువాత చూస్తే మన పూర్వీకులు అంటే మన ప్రాచీనుల తాలూకా భయాలు, వారు లోకాన్ని చూసేటటువంటి కోణం అన్నీ కూడా ఈ ఒకే గోడపై నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇది కేవలం ఒక గోడని క్యాన్వాస్ గా చేసుకుని వేసినటువంటి కళాకృతులు మాత్రమే కాదు, ఇవి మానవ చరిత్రకి పుట్టినిల్లు కూడా. మీకు వీటిల్లో ఏ జంతువు కళాకృతి మీకు విచిత్రంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మా కోసం తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.